ఇటువంటి కర్కశమైనటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించినటువంటి ముందుగా పోలీసు శాఖకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులకు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ నేరస్తులు క్షేమంగా ఉన్నట్లు మాకు అనిపిస్తున్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ మార్గదర్శకాలు ఇచ్చిందో వాటి వెంటనే అమలు చేయాలని మా జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది, విజ్ఞప్తి చేస్తున్నది. రైస్ మిల్లులు కానీ ఇటుక బట్టీలు కానీ ఇంకేమైనా ఇతరాత్ర ఇండస్ట్రియల్ కారిడార్లలో లేబర్కు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే వాటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కేవలం ఒక నేరస్తున్నే డైరెక్ట్ చూపించడం కాదు, ఈ అన్నిటికి కూడా దీనికి సంబంధించిన అధికారులు కూడా బాధ్యత వహించాలని కూడా వీరికి న్యాయం చేయాలి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు, కలెక్టరు, ఎస్పీలకు కూడా పోలీస్ శాఖ శాంతి భద్రతలు చూడాల్సిన పోలీస్ శాఖ మీద ఉంటుందని తెలియజేస్తూ ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి. కానీ మనం ఏ రకంగా కూడా క్షమించరాని ఈ విషయంలో పోలీస్ శాఖ ప్రవర్తించిన తీరు కానీ వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ నేను దాన్ని అభినందిస్తూ, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ రకంగా అయితే మిల్లు యజమానులకు దిశానిర్దేశం చేశారు, కార్మికుల గృహాల కోసం కానీ వాళ్ళ సెక్యూరిటీ కోసం కానీ సీసీ కెమెరాల గురించి కానీ వాళ్ళ ఆరోగ్యాల గురించి కానీ ఏ రకమైన నిర్దేశాలు కార్మిక సంఘాలకు కానీ చేశారు, మిల్లు యజమానులకు ఏ రకంగా దిశానిర్దేశం చేశారు, అవి అమలవుతున్నాయా లేదా అని దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత, దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. ఈ విషయంలో మేము జాతీయ హక్కు కమిటీ కూడా ఫ్రీక్వెంట్గా దర్శించుకుంటూ చూస్తూ మరి వాళ్ళు చేసిన ఈ దిశానిర్దేశాన్ని ఈ యాజమాన్యాలు అమలు చేస్తున్నాయా లేదా అని కూడా మేము దాన్ని ఫాలో చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. ఈ గుండం అంటే ఈ వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి చెరువు నిండినప్పుడు వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యి పంట పొలాలకు వెళ్ళిపోతాయి. అది ఆ స్టోర్ ఎక్కువ నీళ్ళు కాకుండా కూడా మత్తడి పడ్డప్పుడు కాకుండా కూడా ఈ పంట పొలాలకు పోయే తూములు దీంట్లోకి వెళ్ళే నీళ్ళు పోతాయి. ఈ గుండంలోకి వెళ్ళే ఈ గుండంలో స్టోర్ అయ్యి వాటర్ స్టోర్ అయ్యి నీళ్ళు 1000 ఎకరానికి ఈ ఎల్లమ్మ కాలువ ద్వారా రైతులకు పోతాయి. ఇది పొర్రు మత్తడి. ఇది ఒక 25 మీటర్ల పొడవు ఉంది, 75 ఫీట్ల పొడవు ఉంది, 25 మీటర్లు. ఒక 10 ఫీట్ల ఒక 6 ఫీట్ల విరుతుతోటి ఒక 10 ఫీట్ల ఎత్తుతోటి కట్టిండ్రు. ఇటువంటి 2 ఉన్నాయి. ఒకటేమో మంచిగానే ఉంది కానీ ఈ ఒక్కటి మొత్తం బండకట్టుతోటి 25-30 సంవత్సరాల కింద కట్టిండ్రు. గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ బండకట్టు చెదిరిపోయి బండలన్నీ ఊడిపోయి
ఈ వరదకు తట్టుకోలేక అవి ఊడిపోయి ఇదంతా బొర్రెపడిపోయి ఈ ప్రతి పంటకు ఒక 4 రోజులకు ఒకసారి రైతులు ఈ ఎంత మట్టి పోసినా ఈ ఇసుక బస్తాలు వేసినా ఏది చేసినా కూడా ఆగట్లేదు. సగం నీళ్ళు ఇక్కడనే రిలీజ్ అయిపోతున్నాయి, ఈయనే వేస్ట్గా పోతున్నాయి. ఇన్ని వాటర్ చెర్లకి వెళ్ళి వచ్చే ఈ 1000 ఎకరానికి పోయే వాటర్ ఇక్కడనే సగం పోట్ల, సగం పొలాలు ఎండు, సగం పొలాలు వండు. ఈ తలుపులు ఇప్పుడైతే చెరువు నుండి వాటర్ రిలీజ్ అయ్యేది తలుపులు ఉన్నాయో అవి కూడా 30 సంవత్సరాల కింద వేసినాయి, అవి కూడా సీకు పట్టిపోయినాయి. అవి కూడా పోయే పరిస్థితి ఉన్నది ఈసారి. అది కనుక పోతే ఈ చెరువు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒక 500 ఎకరాలకు గండ్లు పడిపోతాయి. ఇది కూడా కొట్టుకపోతుంది. కనీసం మళ్ళనన్న ఎస్టిమేట్లు చేసి మళ్ళనన్న ఈ ఆనకాలం సీజన్ కాకముందు, వర్షాలు పడకముందు ప్రపోజల్స్ పంపిస్తే ఇది బతుకుతుంది, ఈ చెరువు బతుకుతుంది, రైతులు బతుకుతారు, ఈ పొర్రమత్తరి బతుకుతుంది, అందరు బతుకుతారు అని చెప్తే ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరిని అడిగినా కూడా ఎవ్వరు కూడా డి కానీ ఈ కానీ ఏ కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. వర్షాకాలం స్టార్ట్ కాకముందే పనులు చేసేది ఉంటే పొలాలు కానీ రైతులు కానీ ఇబ్బంది లేకుండా మన పొలాలు దుక్కుని నాట్లు వేసుకోవడం జరుగుతుంది. లేకుంటే ఇప్పుడు పనులు చేయకపోతే మాత్రం రైతులు మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎవరికేం పంటలు పండవి, వట్టి నీళ్ళు వేస్ట్ అని రివర్స్ వచ్చిన వాటర్ అంతా పోయి మానేర్లో పడిపోవడం వృధా అయిపోతుంది. దాని తక్షణమే అధికారులు స్పందించి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి స్పందించి తొందరగా పనులు ప్రారంభించాలని మేము అధికారులను కోరుతున్నాం. మార్కండేయ దేవస్థాన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన దేవాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. మన శివుని దయ వలన పార్వతీ పరమేశ్వరుని
కృప వలన పద్మశాలి కులస్తులతో పాటు శ్రీరాంపూర్ గ్రామ మండల ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇవాళ సోమవారం కాకతీయులం అంటే తిథి జనరల్ రోజు కాదు అది, కానీ ఇవాళ శివుని రోజు అంటే సోమవారం రోజు కూడా కలవడం చాలా సంతోషకరం. మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి పార్వతీ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నాకు భూమి ఎక్కడది అక్కడ బాబుది నాకు భూమి ఏమి లేదు మీరు ఒప్పుకోవాలని వచ్చినారా ఎంతో బొందైది ఎన్నేళ్ళ వ్యవహారం ఇది. అమ్మను శ్రీరాంపురం పెట్టట కాదు ఇంకొక వర్షం తీసుకుంటాను బాగా పడుతున్నది నిన్నే చిన్న మట్టి తీసుకెళ్ళి అభివృద్ధి ప్రదాత విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం. అధ్యక్ష ఈరోజు ఓదెల మండలంలోని మనందరి ప్రీతమ నాయకులు విజయన్న గారికి అతి ఇష్టమైన గ్రామం గూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కురుమ సంఘ పెద్దలందరూ కూడా మరి గడిచిన 5 రోజుల క్రితం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మరి అతి త్వరలోనే ఇక్కడ గుడి కట్టడం పూర్తయింది, విగ్రహ ప్రతిష్ట కూడా ఉంటుంది, పండగ ఉంటుంది. కాబట్టి మాకు సంబంధించి 26 గుంటల భూమిని మేము మా కులం తరఫున కొనుగోలు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వారు కోరడం, వెంటనే స్పందించినటువంటి విజయన్న గారు తప్పకుండానే హామీ ఇచ్చి మరి ఇక్కడున్న పెద్దలందరికీ చెప్పి ఇక్కడున్న గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుర్మ సంఘం పెద్దలు, వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలందరినీ కూడా కలిసి కట్టుగా ఉండి మీ అభివృద్ధికి మీరు పనిచేసుకోండి, మీకు కావాల్సిందంతా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వెంటనే వారు స్పందించడం, వీళ్ళు కూడా ప్రొసీడింగ్ లేకపోయినా వారి మాట ప్రకారం మాట మీదనే వెంటనే జేసీబీ ట్రాక్టర్లు అరేంజ్ చేసి మరి ఈ ముందట మొరణాలు కొట్టించడం, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా పొలాలకు వెళ్ళే రహదారులు ఏవైతే ఉన్నాయో మరి గుంతలు ఏర్పడి బురదలై ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఇక్కడ రైతులు మరి వారికి దృష్టికి తీసుకుపోవడం, వారు ఆ రైతులకు సంబంధించిన పంట పొలాలు ఆ తోవలు ఏవైతే ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయమంటే విజయన్న తరఫున మేము అందరం వచ్చి మరి మేము పరిశీలించడం జరిగింది. తప్పకుండా రైతులందరికీ సౌకర్యవంతంగా పంటలకు వెళ్ళే దారి ఏదైతే ఉందో చేస్తాం. అదేవిధంగా గూడెం గ్రామానికి కాలువ శ్రీరాంపూర్ నుంచి గుంపులకు ఏ విధంగా అయితే డబుల్ రోడ్ ఉందో ఇందుర్తి నుంచి కూడా గూడెంకి డబుల్ రోడ్ వేయడం కానీ, ఈ గ్రామానికి మానేరు నీళ్ళు తాగించడం కానీ, బస్సు సౌకర్యం కానీ ఎలక్షన్ సమయంలో విజయన్న గారు మాట ఇచ్చారు. అదేవిధంగా గూడెం గ్రామం నుంచి కొమిర గ్రామానికి తార్ రోడ్ వేయడం, ఇవన్నీ తప్పకుండా రాబోయే 4.5 సంవత్సరాలు తప్పకుండా చేసి తీరుతారు. మరి మీరందరూ ఇదే విధంగా గ్రామం చిన్నదైనా
పెద్ద మనసుతోటి మీరంతా కలిసికట్టుగా మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి గుడి కానీ బడి కానీ రోడ్లు కానీ అన్నీ కూడా మెరుగుపరిచి ఆదర్శవంతంగా గూడెం గ్రామం అంటేనే కూడా చాలా ఆదర్శవంత విలేజ్ అని చెప్పి మీరంతా నిరూపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలి. మేము కూడా మీ సేవకులుగా సేవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా విజయన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా గూడెం గ్రామంలో జరిగింది కనుక చాలా సంతోషం. మీ యొక్క అమితమైన ప్రేమ, మీ అనురాగాలు తప్పకుండా ఈరోజు గూడెంలో కుర్మ సంఘం గుడికి విజయన్న గారు పురం కొట్టించడానికి ఆయన చేయడం జరిగింది. అందుభాగంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మా యొక్క గూడెం గ్రామంలో మా కుర్మ సంఘం ఇష్టదైవం అయిన బీరన్న గుడికి మరి డెవలప్లో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారు వీళ్ళందరూ పోయి అడగంగానే నేనున్నాను మీకు అంటూ హామీ ఇచ్చి ఈ మొరంగొట్టే కార్యక్రమం ఇచ్చినందుకు మా గూడెం గ్రామ తరఫున విజయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రైతులకు కూడా చేన్లలో పోవడానికి రోడ్లు గుంటలు ఉన్నాయని ఒక నెల 2 నెలల నుండి ప్రతిపాదించడం జరుగుతున్నది. దానికి కూడా స్పందించి ఈ గుంటలు పూడ్చడానికి మొరం కూడా పర్మిషన్ ఇప్పించి మాకు మా ఒక గ్రామానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు.